వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. వైసీపీ నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ఎందుకు పుంజుకోలేకపోతుంది? ఆ నియోజకవర్గాలలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ బలోపేతం పట్ల ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? పార్టీ అధికారంలో ఉండగా చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇదే పరిస్థితి భవిష్యత్తులో కొనసాగితే 2029 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో అడ్రస్ లేకుండా పోతుందా? 2019 ఎన్నికల్లో ఆనాటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే గత ఎన్నికల ఘోర పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ నానా తిప్పలు పడుతున్నారు. కానీ అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేతలంతా నేడు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి నియోజకవర్గాలు నెలకొంది. నర్సాపురం పార్లమెంట్లో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందగా మిగిలిన 5 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో నర్సాపురం నుండి మొద్దునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా పనిచేశారు. ఆయన వైసీపీ హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ప్రసాదరాజు గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. దీనికి కారణం 2019 ఎన్నికల్లో ఆయన గెలుపునకు సహకరించిన కాపు సామాజిక వర్గాన్ని ప్రసాదరాజు పూర్తిగా విస్మరించడంతో కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో ప్రసాదరాజుకు దూరం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాదరాజు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా నర్సాపురం నియోజకవర్గంలో తిరిగి పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోకపోవడంతో నేడు పార్టీ క్యాడర్ ప్రసాదరాజును పట్టించుకోవడం లేదు. పైగా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారు. నర్సాపురంలో కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నాయకర్ తన స్పీడ్ ని పెంచారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను వరుసపెట్టి మరీ జనసేనలో చేర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్న కొద్దో గొప్ప క్యాడర్ ను కూడా పార్టీ మారకుండా అడ్డుకోలేకపోతున్నారు ప్రసాదరాజు. ఇదే పరిస్థితి కొనసాగితే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. ఇక ఆచంట నియోజకవర్గ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రి కూడా అయ్యారు. 5 ఏళ్లు పరిపాలనలో రాజులా అనే నియోజకవర్గంలో పాలన చేశారు. ప్రజల మాట దేవుడెరుగు. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం ఆయనను కలవాలంటే భయపడే పరిస్థితులుండేవి. ఎప్పుడు ఎవరిని ఏమంటారో తెలియని పరిస్థితి పార్టీ శ్రేణుల్లో ఉండడం, మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో గత ఎన్నికల్లో శ్రీరంగరాజు ఓడిపోయారు. ఆయన ఓటమి తర్వాత ఆచంట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయడం లేదని కూడా పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో ప్రక్క కూటమి తరపున సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ దూసుకుపోతూ ఉంటే శ్రీరంగనాథరాజు పూర్తిగా వెనుకబడిపోయారని, మంత్రిగా ఉన్నప్పుడు హోదాను అనుభవించిన ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని రక్షించే విధంగా ఎందుకు పనిచేయడం లేదనే విషయాన్ని కార్యకర్తలు ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆచంట నియోజకవర్గంలో కూటమి జోరు కొనసాగుతుండగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరంగనాథరాజు పార్టీని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం, రోజుల తరబడి భోజనాలు పెట్టడం లాంటి కారణాలతో ప్రజలు ఓట్లు వేయరనే విషయాన్ని శ్రీరంగనాథరాజు ఇప్పటికైనా గుర్తించకపోతే ఆచంట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గత ఎన్నికల కంటే దారుణంగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భీమవరం నియోజకవర్గం రాజకీయ సంచలనం రేపింది. కోట్లాది మంది అభిమానుల హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గ్రంథి శ్రీనివాస్ పై ఓటమి చెందారు. అయితే పవర్ స్టార్ ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ కు ఎటువంటి రాజకీయ ఉన్నత స్థానాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కల్పించలేకపోయారు. అయినా సరే గ్రంథి శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అయితే గత ఎన్నికల్లో కూటమి జోరులో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై గ్రంథి శ్రీనివాస్ ఓటమి చెందారు. అదే సమయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేయాల్సిన గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా ముద్దునూరి ప్రసాదరాజు వైఖరికి విసిగి పార్టీకి రాజీనామా చేసేశారు. అనంతరం కొంతకాలానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చిన్నమిల్లి వెంకటరాయుడును భీమవరం వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన పదవుల నియామకం విషయంలో కూడా సీనియర్ల మాటకు వెంకటరాయుడు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు చేస్తున్న అవినీతిని ప్రశ్నించకపోవడం లాంటి కారణాలతో పార్టీ క్యాడర్ వెంకటరాయుడిపై
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం భీమవరం నియోజకవర్గంలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక పాలకొల్లు నియోజకవర్గానికి వస్తే సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఢీకొట్టే అభ్యర్థిని జగన్ ఇన్ఛార్జిగా నియమించలేకపోతున్నారనేది వాస్తవం. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్న కౌరు శ్రీనివాస్ ఈ నియోజకవర్గానికి కొంతకాలం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడికి ధీటుగానే పనిచేసి పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఎప్పటికప్పుడు రామానాయుడు కామెంట్లకు కౌంటర్లిస్తూ పార్టీకి బలంగా మారారు కౌరు శ్రీనివాస్. అయితే కౌరు శ్రీనివాస్ ను అనూహ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి జగన్ రాజకీయ తప్పటడుగులు వేసి ఎటువంటి సొంత బలం లేని గుడాల గోపిని తీసుకొచ్చి పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశారు. దాంతో అప్పటి వరకు బలం పుంజుకున్న వైసీపీ ఒక్కసారిగా నియోజకవర్గంలో గుడాల గోపి కారణంగా బలహీనమైంది. 2024 ఎన్నికల్లో గోపికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి జగన్ తప్పు చేశారు. ఆ ఎన్నికల్లో గోపి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గోపి మంత్రి రామానాయుడికి ఏ స్థాయిలో కూడా ధీటుగా పనిచేయలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఉందో లేదో తెలియని పరిస్థితి నేడు నెలకొంది. ఇప్పటికైనా జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కనుమరుగు కాక తప్పదని చెప్పవచ్చు. టీడీపీ కంచుకోట అయిన ఉండి నియోజకవర్గ పరిస్థితి వైసీపీ పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పివిఎల్ నరసింహారాజు పార్టీకి రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే 2 సార్లు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం చెందారు. అయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు నుండి పార్టీ క్యాడర్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆయనకు తెలియకుండానే నియోజకవర్గంలో తన గెలుపుకు సహకరించని వారికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వడంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజీనామా చేయడమే తర్వాయి అన్నట్లుగా పివిఎల్ నరసింహారాజు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోపక్క RRR ఎఫెక్ట్ నియోజకవర్గంలో వైసీపీకి గట్టిగానే తగులుతోంది. అయినప్పటికీ నరసింహారాజు పార్టీని ఇప్పటి వరకు బ్రతికిస్తూ వస్తున్నారు. కానీ జగన్ నుండి మాత్రం నరసింహారాజుకు అంత ప్రాధాన్యత కనిపించడం లేదు. నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్న సమయంలో కనీసం నరసింహారాజుకు సమాచారం కూడా లేదని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమని నరసింహారాజు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నరసింహారాజు పార్టీకి రాజీనామా చేస్తే ఆ స్థాయి నాయకుడు ఈ నియోజకవర్గంలో వైసీపీకి దొరకరని చెప్పవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలలో పార్టీ పరంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ దృష్టి సారించకపోతే వైసీపీ మనుగడ పశ్చిమ గోదావరి జిల్లాలో కనుమరుగు కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.